షాలోమ్. ఈరోజు ఒక తమ్ముడిని అడిగా, తమ్ముడు ఏంటి ప్రేయర్కి రావట్లేదు ఏంటి అని చెప్పేసి అడిగితే, తమ్ముడు అన్నాడు కదా అన్న, నేను చాలా తప్పులు చేస్తున్నాను, చాలా పాపాల్లో పడిపోతున్నాను. సో పాపం చేస్తూ తప్పులు చేస్తూ మందిరానికి ఎవరానన్న. ఈ రోజుల్లో చాలామంది కూడా చాలా తప్పులు చేస్తూ బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళిపోతున్నారు విశ్వాసుల్లాగా. నేను అట్లా కాదన్నా, నా జీవితం పూర్తిగా మారిన తర్వాతే అప్పుడు దేవుని దగ్గరికి వస్తానన్నా, సరైన జీవితం గడపకుండా చర్చికి వెళ్తే ఉపయోగం ఉందన్నా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేను ఆ తమ్ముడితో మాట అన్నాను, తమ్ముడు ఒకటి చెప్తాను విను, నీకు అనారోగ్యం కలిగింది, హెల్త్ ఇష్యూ వల్ల నువ్వు ఇంట్లో ఉన్నావు, హాస్పిటల్కి వెళ్ళలేదు. రోజు రోజుకి నీ ఆరోగ్య విధానం ఏమవుతుంది, క్షీణించిపోతుంది, మునుపటి కంటే ఇంకా అనారోగ్యవంతుడు అవుతావు. అలాగే నీలో పాపం ఉంది కదా, నువ్వు తప్పు చేస్తున్నావు కదా అని చెప్పేసి దేవునికి దూరంగా ఉంటే మరింత పాపిగా దేవునికి దూరస్తుడుగా అవుతావు. అలా కాకుండా దేవుని దగ్గరికి వస్తే ఆయన దగ్గర పాప రోగానికి మందు ఉంది. ఆ పాప రోగానికి సంబంధించినటువంటి మందు వేయడానికి ఉన్నవాడే యేసయ్య అనేటువంటి పరమవైద్యుడు. ఆయన దగ్గరకు వస్తే ఆయన వాక్యం నీతో మాట్లాడుతుంది, ఎలా ఉండాలి పాపం చేయకుండా. ఒకవేళ పాపం చేసి పడిపోతే ఎలా నిలబడుతుంది అనేది ఆ వాక్యమే నేర్పిస్తుంది. అంతే తప్ప నువ్వు ఇలాగ నువ్వు ఉండిపోతే నువ్వు ఇంకా తప్పు చేసిన కూడా అవుతావు అని చెప్పా. మీరేమంటారు? నేను చెప్పింది నిజమా కదా?